ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని 3 వారాలు కూడా కాలేదు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తాజా సీఎం చంద్రబాబు నిజం చేస్తున్నారా? ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు మాట మీద నిలబడడు అనే విషయాన్ని వైసీపీ అధినేత ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు అదే అడుగుజాడల్లో నడుస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల సమయంలో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చారు. అయితే అసలు అందులో ఒక్కటైనా సక్రమంగా అమలు చేస్తారా అంటే వైసీపీ నేతలు మాత్రం చేయరని చెబుతున్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 రూపాయలు నిరగౌరవ వేతనం ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఇవ్వడం సంగతి పక్కన పెడితే అసలు ఆ వ్యవస్థకే మంగళం పాడతారనే అనుమానాలకు తెరలేచింది. తాజాగా చంద్రబాబు కేబినెట్ మొదటిసారి సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లను గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే చిన్న మార్పు. గతంలో వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన సూర్యోదయం కాకుండానే నిద్రలేపి మరీ పింఛన్లు పంపిణీ చేసేవారు. ఈ దఫా సచివాలయ ఉద్యోగాలతో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగడంపై చర్చ మొదలైంది. ఉగాది పర్వదినం పురస్కరించుకుని వాలంటీర్లకు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగడంతో పాటు ఇప్పుడిస్తున్న దాన్ని రెట్టింపు చేసి అంటే నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పారు. బాబు చెబితే చేస్తారని వాలంటీర్లు నమ్మారు. టీడీపీ సోషల్ మీడియా ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. ప్రభుత్వ అడుగులు చూస్తుంటేనే వాలంటీర్ వ్యవస్థను లేపేసేలా కనిపిస్తోందనే చర్చకు తెరలేచింది. వాలంటీర్ వ్యవస్థతో రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయమే చంద్రబాబు సర్కార్ వెనకడుగు వేసేందుకు దారి తీసేలా ఉంది. జగన్ ప్రభుత్వం ప్రతిదీ వాలంటీర్లకు అప్పగించి క్యాడర్ను విస్మరించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. వైసీపీ అనుభవాలన్నీ గుణపాఠంగా తీసుకుని వాలంటీర్ వ్యవస్థపై వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే తమకు 10,000 రూపాయలు వస్తుందని చాలా మంది వాలంటీర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. 10,000 జీతం అంతా ఉత్తుతిదేనా అని వాలంటీర్లు నసుగుతున్నారు. Please subscribe .news.